ఉన్నారు? బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న వచనం పాడుకుందాం అండి. కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దాపులు అసలే లేని, నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా, నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. ఇదే నా దేవుని వాగ్దానం చూసుకుందండి. 21వ కీర్తన 2వ వచనం నుంచి చదువుకుందామండి. అతని మనోభిష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన, దావీదు భక్తుడు నోటి నుండి వచ్చిన ప్రార్థన, పెదవుల నుండి వచ్చిన ప్రార్థన దేవుడు మానక ఆలకిస్తున్నాడంట, అంగీకరిస్తున్నాడంట. చూసావా? దావీదు ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ఈ దినం వాగ్దానం అండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. దావీదు భక్తుడు తల మీద కిరీటం రావడానికి కారణం ఎవరు? యేసయ్యే. అతని తల మీద అపరంజి కిరీటం పెట్టాడంట. ఎంత చక్కని దేవుడు అండి, ఎంత చక్కటి మాటలు ఇవి. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక ఆలకించాడంట. దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన మానక ఆలకించాడంట దేవుడు. దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. మరి దేవుని హృదయం ఎరిగి మనం కూడా ఇట్టి ప్రార్థన చేద్దామా? ఈ ఆశీర్వాదముల కోసం మనం ప్రార్థన చేద్దామని కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, ఇట్టి మాటలు మా నాయన ఇంటున్న బిడ్డలను చూస్తున్న బిడ్డలను దర్శించి వాళ్ళ హృదయంలో ఫలింపు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.